జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. అమెజాన్ ఆన్లైన్లో హిందువులను అవమానించేటువంటి వస్తువుల విక్రయం. తరచూ అమెజాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందా? ప్రపంచంలో పెద్ద మార్కెట్ అయినటువంటి ఇండియాను ఎందుకు అమెజాన్ అవమానిస్తూ ఉంది? హిందువుల మనోభావాలను లెక్క చేయని అమెజాన్, హిందువుల శక్తి ఏంటో అమెజాన్ కస్టమర్ కేర్లకు ఫోన్ చేసి చెప్పండి. అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్లు 1800-1200-9009. ఇది టోల్ ఫ్రీ నంబరు, అంటే మనం ఫోన్ చేస్తే డబ్బులు ఏం పడవు. అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంది, 1800-3000-9009. మరొకసారి 1800-1200-9009. ఇంకొక నెంబర్ 1800-3000-9009. అమెజాన్ మనకు తెలిసిందే, ఈ కామర్స్ బేస్డ్ వెబ్సైట్ వాణిజ్య సంస్థ అమెజాన్. అంటే మనకు కావలసిన వస్తువులని ఆన్లైన్లో అమెజాన్ అనే ఒక అంతర్జాతీయ వెబ్సైట్లోకి మనం వెళ్ళి అందులో మనకు నచ్చినటువంటి వస్తువుల యొక్క ఫోటోలు, వీడియోలు, డెమోలు చూసి వాళ్ళు చెప్పేటువంటి వారంటీసు, గ్యారంటీసు, కండిషన్లు చూస్తూ నచ్చితే కొనుగోలు ఆన్లైన్లో చేస్తే పేమెంట్ కూడా ఆన్లైన్ వెంటనే చేయొచ్చు, లేదా ఇంటికి వచ్చినాక తీసుకొని తర్వాత డెలివరీ తర్వాత ఇవ్వచ్చు. నచ్చకపోతే వాపసు ఇవ్వచ్చు. కొన్ని నచ్చినా నచ్చకపోయినా వాపసు లేని కండిషన్, రకరకాల స్టైల్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి, మన అందరికీ తెలిసింది. ఈ రోజుల్లో అమెజాన్లో దొరకని వస్తువు అంటూ కూడా ఉండదు. చివరికి మనకు సంక్రాంతి బొబ్బెమ్మలు కూడా అమ్మారని కూడా మనం వింటూ ఉంటాం, బతుకమ్మ పూలు కూడా అమ్మారని కూడా వింటాం. సరే, ఏదైనా బట్టి అమెజాన్లో తరచూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి కార్పెట్స్, స్లిప్పర్స్ వస్తువులు, ముఖ్యంగా అసభ్యకరంగా ఉండేటువంటి లేదా మనం ఇబ్బంది పడేటువంటి వాటిపై, వస్తువులపై లేదా వస్త్రాలపై హిందూ దేవతల విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టి అమ్మడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా అది షాడిజ లక్షణాలని చెప్పాలి. మనం ఎవరు కూడా ఇతర మతస్థుల యొక్క ముద్రలు ఇచ్చినటువంటి, ఉదాహరణకు ఓ ముస్లిమ్స్, ఒక జొరాస్ట్రియన్ మతాన్నో, ఒక క్రిస్టియన్ మతాన్నో మనం వాళ్ళ సింబల్స్ని మనం పాదరక్షకులు గాను, బాత్రూమ్ కార్పెట్ గాను, అండర్వేర్లకు డ్రెస్ మీద, అండర్వేర్ల మీద ముద్రించి మేము వాడతలేం. కానీ పనిగట్టుకొని కొంతమంది వ్యాపారవేత్తలు అట్లాంటి వాటిని అండర్వేర్ల మీద, కాళ్ళు దూర్చుకునే పట్టాల మీద, ఆల్కహాల్ బ్రాండ్ల పేరు మీద రకరకాల ముద్రించి అమ్మడం నిజంగా సిగ్గుచేటు. ఇటీవల అమెజాన్లో రూమ్ కార్పెట్, బాత్రూమ్ కార్పెట్ మీద శ్రీచక్రాన్ని ముద్రించి బరాబర్ దాని మీద శ్రీచక్రం పెయింటెడ్ కార్పెట్ అని అమ్ముతున్నటువంటి ఈ విధానం ఒకసారి చూడండి. ఈ ఫోటో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దాని ఫోటో అమెజాన్లో ఉంది. ఇది అమెజాన్లో అమ్మకానికి పెట్టారు. ఇది మనం అభ్యంతరం ఖచ్చితంగా చెప్పాల్సిందే. వీటిని తొలగించండి అని చెప్పి మీరు అమెజాన్ మీద ఆ వెబ్సైట్లో రిపోర్ట్ కొట్టండి. తర్వాత అమెజాన్ కస్టమర్కి ఫోన్ చేయండి, అమెజాన్ కస్టమర్ ఈమెయిల్ చేయండి. వీటికి చేసి మన హిందువుల మనోభావాలను కించపరుస్తున్న దాన్ని అభ్యంతరం తెలియచేయండి. అప్పుడు దిగి వస్తుంది. మనం లేదంటే మనం ఇండియా నుంచి అమెజాన్ని బహిష్కరిస్తాము, బ్లాక్ చేస్తామని చెప్పి హెచ్చరించండి. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్లు. మళ్ళొకసారి హిందువుల యొక్క శక్తిని తెలియజేయాలంటే అమెజాన్కు కస్టమర్ కేర్ ఫోన్ చేసి మీ అభ్యంతరాలు తెలియజేయండి. అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్లు 1800-1200-9009, 1803-000-9009. ఇవి అమెజాన్ కస్టమర్ సపోర్టింగ్ నెంబర్లు. అలాగే
కస్టమర్ సపోర్టెడ్ వెబ్సైట్ మెయిల్ cs-reply@amazon.com. దీనికి మనం మెయిల్ ద్వారా కూడా మనం అభ్యంతరం తెలియజేయచ్చు. అమెజాన్ కనుక దిగి రాకపోతే మనం భారీ ఎత్తున ఉద్యమం కూడా చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి బహిరంగంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి వస్తువు విక్రయించే వాళ్ళని ఎవరైనా సరే మనం ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే మనం ఎవరు కూడా ఇతర మతస్థులని కించపరుస్తలేము. మన హక్కుల్ని మన ధర్మాన్ని పరిరక్షించుకుందాం, గౌరవించుకుందాం అని అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అమెజాన్ని ప్రశ్నించుదాం. తప్పకుండా అమెజాన్ దిగి రావాలని కోరుకుందాం.